చేతుల మీదుగా అందుకుంది. ఇక అంతేకాకుండా భరతనాట్యంలో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడంతో ఎన్నో అవార్డులు కూడా తేజస్వినిని వరించాయి. ఇక శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్ మీట్లో భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే యంగ్ అచీవర్ అవార్డుని శ్రీలంక ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకుంది. అయితే ఇంటర్ చదువుతున్న టైంలో ఇలాంటి యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనడంతో కాలేజీకి ఎక్కువగా వెళ్లకపోవడంతో తేజస్వినిని కాలేజ్ వారు స్టార్ బ్యాచ్ నుంచి తొలగించారు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండి చదువుకుని నీట్లో మంచి ర్యాంక్ కొట్టి ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్ సీట్ సంపాదించింది. అయితే భరతనాట్యం కానీ ఇతర కాంపిటీషన్స్ కు వెళ్లేటప్పుడు తేజస్వినిని తన తల్లి ఆటోలోనో సిటీ బస్లోనో తీసుకువెళ్లేది. అది చూసి తేజస్విని, అమ్మా మనం కారెప్పుడు కొంటున్నాం అని అడగ్గా దానికి తల్లి, మనం జీవితంలో గొప్పగా ఎదిగితేనే కారులో తిరిగే అర్హత సంపాదించగలం అని చెప్పిందట. అలా తేజస్విని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో ట్రెడిషనల్ బ్రెయిన్ అండ్ బ్యూటీ కాంపిటీషన్ లో పాల్గొని విన్నర్ గా నిలిచినప్పుడు ఆమెకు ఒక నానో కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక అప్పట్నుంచి తాను చేసే ప్రతి పనిలో ఒక స్పెషల్ మార్క్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చింది తేజస్విని. 2013-14లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ గా మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఇక అదే ఏడాది దుబాయ్లో ఉమెన్ అచీవర్ ట్రోఫీ, అమెరికాలో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ అనే ప్రోగ్రాం చేసి ఎంతో పేరు దక్కించుకుంది తేజస్విని. అలా 2017లో మిస్ దివా బ్యూటీ కంటెస్టెంట్ గా పాల్గొని మిస్ టాలెంటెడ్ అవార్డ్, 2019లో బ్యూటీ ఫర్ ఎ కాజ్ అనే అవార్డుని గెలుచుకుంది. ఇక అదే ఏడాది 26,000 మందికి కాంపిటీషన్ ఇచ్చి మిస్ ఎర్త్ టైటిల్ ని సొంతం చేసుకుంది తేజస్విని. ఇక అంతేకాకుండా తన మోటివేషనల్ స్పీచెస్ తో తనదైన ముద్ర వేసుకుని యూత్ ఐకాన్ గా కొనసాగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి చెట్ల పెంపకంపై భారతదేశ ప్రతినిధిగా దేశ